రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ ధమ్ము, పహల్గామ్లో ఆశ్చర్యకర దృశ్యం. భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు సీఎం చంద్రబాబు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్. జత్వాని కౌంటర్ కేసు ఒక దుష్ట సాంప్రదాయానికి రోల్ మోడల్ మనోహర్ రెడ్డి. 26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసర ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత పహల్గామ్లో ఎవరు ఊహించిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ సంఖ్యలో పర్యాటకులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయకు చేరుకున్నారు. అక్కడ క్రమంగా టూరిస్టుల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంటుంది. మునుపటితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులతో అలరారుతుండడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం కలెక్టరేట్లో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ జిల్లా ఎమ్మెల్యేల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. హైదరాబాద్లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. భవిష్యత్తు అంతా ఐటీదేనని అప్పట్లో పిలిపించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విట్ కాలేజ్లో వి లాంచ్ ప్యాడ్లో 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ బ్లాక్, వివిగిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని అన్నారు. తెలుగు వాళ్ళ జనాభా 5%, ఐఐటీలో సీట్లు మాత్రం 20% మనోలవి అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు, మీరు బాగా చదివిస్తే మీరు. కేసీఆర్ కన్నుపడడం వల్లనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి పనాగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రఘువీరెడ్డి అనుకుంటే నిన్నటి కేసీఆర్ సభ కంటే డబుల్ జనాలతో సభ పెడతామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాడు. ఎస్ఎల్బీసీ సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లి ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. నల్గొండ జిల్లా కలెక్టర్ చాలా సమర్థవంతంగా విధులు, నిధులు నిర్వహిస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజుకి 24 గంటలు పనిచేస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటివరకు 1 గంట కూడా సెలవు తీసుకోకుండా రోజుకి 24 గంటలు పనిచేస్తున్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ 1 గంట కానీ సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో
నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. నల్గొండ జిల్లా కలెక్టర్గా చాలా సమర్థవంతంగా తమ నిధులు నిర్వహిస్తున్న మరి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు. పాకిస్తాన్ను హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ లాంటిదని, పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయకులను చంపేశారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులుంటే మేము భయపడమంటూ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की. రజతోత్సవ సభకు భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు. సభకొచ్చే ప్రజల కోసం పొలాలు గట్లుపోయినా, పొలాలు దెబ్బతిన్నా తిరిగి బాగు చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం. కాదంబరి జత్వానితో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సాంప్రదాయానికి రోల్ మోడల్గా మిగిలిపోతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహరని మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి కేసు పరాకాష్ఠగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మెజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానితో 7 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం కావాలని పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు. మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024లో ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు 9/9/2024లోనే ఏపీఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి ఇందులో ఏమేమి జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా 9 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్. ఎన్ఆర్ఐ పెట్టుబడులపై జగన్ రెడ్డి విషయం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకు తిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేము జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి, యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి
2500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ సమావేశానికి హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపుడి శ్రీహరి, వివిధ జిల్లాల పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, TGIII చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలు భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం, భూ సమస్యలని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి దేశానికి రోల్ మోడల్ అని అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం హత్నూరా మండలంలోని మంగపూర్ గ్రామంలో ప్రైవేట్ ఫంక్షన్లో భూభారతి అవగాహన సదస్సుకు అటవీ, దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజరెడ్డి, TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరులతో కలిసి పాల్గొన్నారు. అందించడానికి రెవెన్యూ యంత్రాంగం మీదనే రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా పెట్టడం జరిగింది. అలానే నిషేధిత జాబితాలో ఎవరైనా పాస్బుక్స్ పొందినట్లయితే భూభారతి పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. CCLA గారికి అవి సరిచేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏవైతే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు పరిశీలించి వాటన్నింటినీ కూడా పరిష్కారం చూపించే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. అలానే రెవెన్యూ యంత్రాంగం కూడా దేశం మొత్తం కేసీఆర్ బహిరంగ సభ వైపు చూస్తుంది. దేశ రాజకీయాల్లో రజతోత్సవ సభ నిలిచిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సందర్భంగా సంగారెడ్డి పట్టణం మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసిన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. కేసీఆర్కు తెలంగాణకు పేగుబంధం, చావు నోట్ల తలపట్టి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వ్యక్తి కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, వరంగల్ లక్షలాదిగా వచ్చిన ప్రజలు సభను విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్. ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసింది కేసీఆర్. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్. లక్షలాదిగా వచ్చిన ప్రజలు సభను విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ అంతా తిరిగారు. అనువనున క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రభాగాన నిలపడం జరిగింది. ఈ సందర్భంగా అన్నాడు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఎందుకంటే భారత్ ధమ్ము పహల్గామ్లో ఆశ్చర్యకర దృశ్యం. భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు సీఎం చంద్రబాబు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్.
జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సాంప్రదాయానికి రోల్ మోడల్ మనోహర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.